ఆంధ్రప్రదేశ్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో మావోయిస్టుల కదలికపై నిఘా పెట్టారు పోలీసులు. ఇక ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 28 మంది మావోయిస్టులు పోలీసులకు పట్టుబడడం కలకలం రేపుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఇక ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 28 మంది మావోయిస్టులు పోలీసులకు పట్టుబడడం కలకలం రేపుతోంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్లో అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. మరికొంతమంది మావోయిస్టులు తలదాచుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులకి. డీటెయిల్స్ అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైలైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 జిల్లాలలో మావోయిస్టుల ఏరువేతకు సోదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా మన తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మొట్టమొదటిగా అల్లూరు సీతారామరాజు జిల్లా మరడిమల్లి ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కలుపుల ఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు విజయవాడలోని ఆడనగర్లో 28 మంది మావోయిస్టుల గుర్తింపు వరకు పూర్తిగా కూడా సోదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఇక్కడ న్యూ ఆటోనగర్లో ఉన్నాము. అయితే 3 అంతస్తుల బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో సుమారు 20 మందికి పైగా ఉన్న ఈ మావోయిస్టుల సానుభూతి పరులు, వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో విజువల్స్లో చూసుకోవచ్చు. ఇంకా 3వ ఫ్లోర్లో తనిఖీలు అనేవి కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఏలూరు, అదేవిధంగా కాకినాడ, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ మావోయిస్టులకు సంబంధించిన సోదాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత అరణ్య ప్రాంతాల నుంచి భారీగా మావోయిస్టులు బయటకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో నివాసం ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే పోలీసులకు వచ్చిన నిఘా సమాచారం ప్రకారం పకడ్బందీగా అన్ని చోట్ల తనిఖీలు చేయగా ఏలూరులో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీస్తున్నారు. అదేవిధంగా కాకినాడ, మిగిలిన ప్రాంతాల్లో కూడా తనిఖీలు చాలా వేగవంతంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా విజయవాడలోని న్యూ ఆటోనగర్ ప్రాంతంలో 3 అంతస్తుల బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో 20 మంది మావోయిస్టులు, అంటే 21 మంది మహిళలు, అదేవిధంగా మిగిలిన 7 కూడా మెన్ ఉన్నట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వారి దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకునే అవకాశం ఉంది. మొట్టమొదటిగా అరణ్య ప్రాంతంలో, అంటే ఏజెన్సీ ప్రాంతంలో, మారేడుమిల్లి ప్రాంతంలో టైగర్ జోన్లోకి ఎంటర్ అయిన మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు 6 మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అందులో ప్రధానంగా అగ్రనేత హిడ్మా ఉన్నారు. హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పూర్తిగా మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా అగ్రనేత ఎవరైతే ఉన్నారో వారందరం కూడా మట్టుబట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మావోలకి ఎటువంటి దిక్కుచోత స్థితిలో ఉన్నారు. మరోవైపు పట్టణ, నగర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోలను కూడా ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. ఒకవైపు ఆక్టోపస్ బలగాలు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఆపరేషన్లో ఇంకా ఇప్పటికీ చీకటి పడుతున్నప్పటికీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే వస్తుంది. ఈ తరుణంలో ఆపరేషన్ ఖగర్లో భాగంగా పూర్తిగా అరణ్య ప్రాంతాలు, పర్వతాలను వదిలి మావోయిస్టులు నేరుగా ఇప్పుడు పట్టణ ప్రాంతాలను, నగరాల్లోనూ మకాం వేస్తున్న సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ మరింత వేగవంతం చేయడంతో ఇప్పటికే అగ్రనేతలైన హిడ్మా లాంటి వాళ్ళు మట్టుబట్టారు. అదే ఇలాంటి తరుణంలోనే మావోయిస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని, అదేవిధంగా ఎవరైతే దాక్కుని ఇంకా పట్టణ ప్రాంతాల్లో తమ మనుగడ కొనసాగించాలనుకుంటున్నారో అలాంటి వారిని కూడా టార్గెట్ చేసుకుని వారిని కూడా మట్టుబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు న్యూ ఆటోనగర్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా లెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వాటిని ఎందుకు తీసుకుని వచ్చారు, ఈ పట్టణ ప్రాంతాల నుంచి వారు మనుగడ ఏ విధంగా కొనసాగిస్తారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలకే కాదు, మిగిలిన జిల్లాల్లో కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజమండ్రి, అదేవిధంగా కాకినాడ ప్రాంతాల్లో జరుగుతున్న సోదాలకు సంబంధించి కూడా ఏలూరులో పట్టుబడిన 12 మంది వద్ద నుంచి కూడా భారీగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు పూర్తిగా మావోలకు సంబంధించిన సమాచారం మేరకు వారు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా వారికి సంబంధించిన స్టేయింగ్ సంబంధించిన పాయింట్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు న్యూ ఆటోనగర్ ప్రాంతానికి సంబంధించిన 3 అంతస్తుల బిల్డింగ్ను ఏ సమయంలో రెంట్కి ఇచ్చారు, వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ రెంట్కి ఉంటున్నారు, అదేవిధంగా ఇంటి యజమాని ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఓనర్కి ఏమని చెప్పి అద్దెకి దిగారు, వారికి లీజుకి ఇచ్చారా, అద్దెకి ఇచ్చారా, అదేవిధంగా అసలు ఏమని
చెప్పి ఇంతమంది ఒక్కసారిగా నివాసం ఉంటున్నారు. ఇది వ్యాపార సముదాయాల ప్రదేశం కాబట్టి Okay. చాలా మంది లేబర్ వచ్చి పోతుంటారు, వివిధ రాష్ట్రాల నుంచి లేబర్ వస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వీరు అసలు యజమానికి ఏమని చెప్పి దిగారు, మరోవైపు వీరికి ఏమైనా లీజ్ అగ్రిమెంట్ కానీ రెంటల్ అగ్రిమెంట్ కానీ చేశారనుకోవడంలో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.